హలో అందరికీ. నా ఎగ్జామ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడే లాస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మొత్తం థియరీ రాసైతే వచ్చాను. సో ఈరోజు ఎగ్జామ్స్ అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళాలి. నేను మా ఇంటికి వెళ్ళి అయితే 1 ఇయర్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ వెకేషన్‌కి నాకు ఇంటర్న్‌షిప్ ఉండి నేను ఢిల్లీలో ఉండి ఇంటర్న్‌షిప్ చేశాను. సో 1 ఇయర్ తర్వాత మమ్మీని చూస్తున్నా అండ్ రాకీ అండ్ షుగర్‌ని కూడా చూస్తున్నాను. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. 12కి అయితే మెయిన్ గేట్ దగ్గర నా బస్సు ఉంది. ఢిల్లీ వెళ్ళాలి. సో ఈలోపు ఢిల్లీ వెళ్ళేలోపు నాకున్న వర్క్స్ ఏమైతుందో అదంతా పూర్తి చేసుకోవాలి. ఇది చూసారు కదా నా బెడ్స్ అండ్ నా బొమ్మలు ఇవన్నీ వీటిలన్నిటిని అయితే ప్యాక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను 1 మంత్ వరకు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి. కొన్ని కొన్ని ఉండిపోయినవి అన్నీ ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ ద మెయిన్ థింగ్ ఫ్లైట్ వెయిట్ అవన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళే ముందే ఒకసారి మాల్లో లైక్ డెలివరీ షాప్స్ దగ్గర వెయిట్ మిషన్స్ ఉంటాయి. లేకపోతే మా జిమ్‌లో కూడా ఒక వెయింగ్ మిషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే లగేజ్ వెయిట్ మొత్తం అంతా చెక్ చేసుకోవాలి. చాలా పనులున్నాయి. ఇంకా ఇప్పుడైతే ఒక పార్సిల్ అయితే ఉంది బ్లూ డాట్ నుంచి. వెళ్ళి అయితే పార్సిల్ అయితే తీసుకొద్దాం. ఫస్ట్ అయితే మా హాస్టల్ నుంచి యూనిమాల్కి వెళ్ళాలి. అక్కడ బ్లూ డాట్లో అయితే నా పార్సిల్ ఉంది. సో ఇక్కడ నేను నా ఫిట్ చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ టుడేస్ ఫిట్ అనమాట. ఎగ్జామ్ రాసి వచ్చాను కాబట్టి. అండ్ ఇప్పుడు మా హాస్టల్ జిహెచ్4 నుంచి నేను మాల్కి వెళ్ళాలి. మాల్ ఎక్కడో కాదు, మా హాస్టల్ ముందే అక్కడ మాల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నేనైతే నా పార్సల్ని తీసుకోవాలి. ఇదే మా హాస్టల్ జిహెచ్4 అనమాట. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ మాకు ఇలా టంగ్ స్టైల్స్ ఉంటాయి. టంగ్ స్టైల్స్ దగ్గర ఐడి కార్డ్ పెట్టాలి. ఐడి కార్డ్ పెడితే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ వెళ్ళి మాల్కి వెళ్ళి పార్సల్ తీసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. అండ్ అన్ని పనులు ఫాస్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. సో పార్సల్ తీసుకొని లగేజ్ సర్దుకొని కొంచెం ఫుడ్ తిని మొత్తం రెడీ అవ్వాలి. అండ్ ఇది క్రాస్ చేసుకుంటే అక్కడ మాల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం పార్సల్ అయితే తీసుకొద్దాం. ब्लू डॉट ఉంది. ये है हमारा पेज और ये है हमारा पार्सल मिल गया. ये आया आपको OTP. ఇప్పుడైతే కిచెనేట్కి వెళ్ళి ఏమైనా తినాలి. బికాస్ చాలా ఆకలేస్తుంది. ఎగ్జామ్ వల్ల నేను కూడా ఏం సరిగ్గా తినలేదు. సో ఐడి కార్డ్ పని చేద్దాం. ఫస్ట్ ఐడి కార్డ్ పని చేసి మనం కిచెనేట్కి వెళ్ళి నా ఫేవరెట్ పన్నీర్ బుర్జీ అండ్ రోటీ అయితే తిందాం. ఫుడ్ అయితే ఆర్డర్ చేద్దాం. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసుకున్నాను. అక్కడుంది మన లగేజ్. అవి 2 బ్యాగ్స్ అండ్ ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది. అక్కడ ల్యాప్టాప్స్ అండ్ మన కెమెరా ఎక్విప్మెంట్ అండ్ ఛార్జింగ్ అవన్నీ అందులో ఉన్నాయి. ట్రాలీ తీసుకెళ్ళి మాల్లో ఉన్న బ్లూ డాట్లో అయితే చూసాను వెయిట్. అది 16 కేజెస్ ఉంది. సో 15 కేజెస్ ఉండాలని చెప్పి ఇంకా కొన్ని బట్టలు అయితే తీసి మొత్తం అంతా ప్యాక్ చేశాను. లైక్ మొత్తం నావి కబోర్డ్స్ అన్ని లాక్ అవన్నీ చేస్తాను. అండ్ ఇలా అన్నిటిని నేను మిస్ అవుతాను, మొత్తం నా టాయ్స్ అన్నిటిని. యా, సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు హాస్టల్ లీవ్ అప్రూవ్ అయిందో లేదో చూద్దాం. లీవ్ అయితే పెట్టాను, అప్రూవ్ అయితే అవ్వలేదు. మనం వార్డెన్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి లీవ్ అయితే అప్రూవ్ చేయించుకుందాం. పదండి. जाना है पर मैंने वीडियो बन रही है.
हाँ हेलो। मैं ठंड में बाहर आ गई, पता है। बोलो भाई, अच्छे से बोलो। అయితే 11:20 అవుతుంది. మెయిన్ గేట్కి అయితే వెళ్తున్నాం. I'm the only one in the university who's going to my home, I guess. ముందే వెళ్ళిపోయి ఉంటారు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయానా. ఎంత ఎంటీగా ఉందో చూడండి. ఇది కొంచెం ఈజీగా అయితే అవుతుంది. బస్సు ఆయన అయితే కాల్ చేశారు, పాప అది ఇది కాదు, 12 గంటల లోపు నువ్వు మెయిన్ గేట్ దగ్గర ఉన్నావా లేదా మేమైతే నేను ఎక్కించుకోకుండానే వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. సో మనమైతే మెయిన్ గేట్కి వెళ్తున్నాం. ఈ వీ దాటిస్తే సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుంది, అంతే. అక్కడైతే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. బస్సుకి లేట్ అవుతుందేమో, చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు. నేను నా ట్రాలీ అయితే ఈడ్చుకుంటూ వెళ్తున్నా. ఫుల్ లేయరింగ్ అయితే చేశాను. ట్రిప్పులకి వెళ్ళడం గొప్ప కాదు, లగేజ్ మోసుకొని వెళ్తారు చూడండి, వాళ్ళు గొప్ప.